అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, దానం వ్యాఖ్యలు చూస్తుంటే ఏదో కొంత డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. మరి ఆయన రాజీనామాకు సిద్ధపడుతున్నారా? సీఎం ఆదేశిస్తే రాజీనామాకు నేను రెడీ అంటున్నారు. ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? రైట్, ఈ సంబంధించినటువంటి చర్చ ఎప్పుడైతే జరుగుతుందో, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నప్పటి నుంచి కూడా ఒకవైపు విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంతవరకు దానం నాగేందర్ మాట్లాడిన పరిస్థితి మనకు కనిపించలేదు. ఇదే మొదటిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. డైరెక్ట్గా ఆయన నేను రాజీనామాకు సిద్ధం అని చెప్తూనే, కానీ సీఎం చెప్తే దానికి సిద్ధం అన్న ఒక సంకేతాలు కూడా ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మొదటి నుంచి కూడా 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన కేసు విచారణ పూర్తయింది. దాన్ని రిజర్వ్ చేసి పెట్టడం జరిగింది. మొన్న కోర్టు చాలా సీరియస్గా వ్యవహరించిన నేపథ్యంలో 17వ తారీఖుతోని దీనికి సంబంధించినటువంటి విచారణ టైం కూడా ముగుస్తున్న నేపథ్యంలో అటు స్పీకర్ని వీళ్ళు మాట్లాడడం జరిగింది. కడియం కావచ్చు, అటు దానం కావచ్చు, కొంత టైం కావాలని. కానీ ఆ టైంకి సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇంతవరకు లేదు. ఎప్పటి వరకు స్పీకర్ టైం ఇచ్చారు, ఎప్పుడు మరి విచారణ కొనసాగిస్తారు, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని దానిపైన ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ ఈ నేపథ్యంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి వచ్చినటువంటి దానం నాగేందర్ డైరెక్ట్గానే అటు సీఎంని పొగుడుతూ ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తాను, నాకు ఎన్నికలు కొత్త కాదు అన్న ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో రాజీనామాకు సంబంధించినటువంటి అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. గతంలో లాస్ట్ మంత్ చివరిలో కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన దానిపైన జూబ్లీస్ జరిగిన తర్వాత, జూబ్లీస్లో విజయం సాధించిన తర్వాత ఖచ్చితంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఏదైతే కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కూడా రాజీనామా చేసి ముందుకెళ్తారన్న వాదన వినిపించింది. కానీ దానికి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది ఇంకా కూడా. ఎందుకంటే టైం ఎంతవరకు ఇచ్చారు, స్పీకర్ ఎంతవరకు టైం ఇచ్చారు, దాని తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు దానం నాగేందర్ మాట్లాడే నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది, ఏదైనా ఆలోచన చేస్తున్నారా రాజీనామాకు సంబంధించిన పైన మాత్రం తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్కి నిర్ణయం ఉన్న నేపథ్యంలో స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడు, దాన్ని మళ్ళీ అప్పీల్ చేస్తారా లేకపోతే స్పీకర్ నిర్ణయం ప్రకటించేస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ పార్టీ మాత్రం మొదటి నుంచి చెప్తుంది, మేము ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాం, ఖచ్చితంగా ఎన్నికలు వస్తే మేమే గెలుస్తామన్న వాదన కూడా వినిపించారు. ఇన్ఫ్యాక్ట్ అటు ఖైరతాబాద్లో దానం నాగేందర్ రాజీనామా చేస్తారు, ఎన్నికలకు వెళ్తారన్న నేపథ్యంలో చాలామంది ఆశావాహాలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది, జూబ్లీస్ తర్వాత మరొకసారి ఉప ఎన్నిక వస్తుందా, ఇప్పుడు దానం నాగేందర్ మాట్లాడిన తర్వాత మరొకసారి గాంధీభవన్ దగ్గర ఎలాంటి చర్చ ఉండబోతుందో మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. దేనికైనా రెడీ అంటున్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ప్రస్తుతం అయితే అనర్హత అంశంపై స్పీకర్ దగ్గర ఈ విచారణ అనేది పెండింగ్ లో ఉంది. తనకు మరికొంత గడువు కావాలంటూ కూడా ఆయన ఇటీవలే స్పీకర్ ని కోరారు. స్పీకర్ కి వివరణ ఇస్తారా లేదంటే ఏకంగా రాజీనామా దిశగా అడుగులు వేస్తారా అనేది అయితే ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఇవాళ దానం నాగేందర్ కమిన్స్ తో భవిష్యత్తు కార్యాచరణపై ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. సీఎం ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు వెనకాడనంటున్నారు దానం నాగేందర్. అంతేకాదు ఎన్నికల్లో పోటీ చేయడం కానీ పోరాడటం కానీ నాకు కొత్తేం కాదంటున్నారు ఆయన. ఇప్పటి వరకు 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను, గెలవడం అనేది నాకు చాలా సులువు అంటున్నారు. నా రక్తంలోనే అది ఉందంటూ ఆయన చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దానం దూకుడు ఇప్పుడు దేనికి సంకేతం అనేది అర్థం కాని పరిస్థితి. త్వరలో బైపోల్ తప్పదా అనే ఊహాగానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక 2019లో సికింద్రాబాద్ నుంచి ఆయన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ విషయంలో స్పీకర్ కి ఏం వివరణ ఇవ్వాలని దానిపై కూడా న్యాయ నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. వివరణ ఇచ్చేందుకు తనకు మరికొంత టైం కావాలని కూడా ఆయన స్పీకర్ ని కోరారు. దానం విజ్ఞప్తిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సైతం సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తు కార్యాచరణపై ఒకసారి హైకమాండ్ తో మాట్లాడిన దానం నాగేందర్ ఉప ఎన్నికకు సిద్ధమంటూ ఇప్పటికే 1-2 సార్లు సంకేతాలు కూడా ఇచ్చారు. ఆ సంకేతాలు కూడా మనం చూసాం. చాలా సందర్భాల్లో ఆయన ఎన్నికలకు వెళ్ళడానికి నేను సిద్ధమంటున్నారు. గెలిచి పోరాడి మళ్ళీ కూడా ఎమ్మెల్యే అవుతానని చెప్తున్నారు ఆయన. కాంగ్రెస్ కి మద్దతు తెలుపుతున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ కి బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 8 మంది విచారణ పూర్తయిపోయింది. దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో అయితే ఇంకా విచారణ మొదలు కాలేదు. కడియం శ్రీహరితో పోలిస్తే ఇప్పుడు దానం కేసు అయితే చాలా కీలకంగా మారింది. ఆయన కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా పోటీ చేసిన నేపథ్యంలో ఏం చెప్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన గతంలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలిచారు, ఈసారిగా ఎంపీగా గెలిచారు. ఈసారి ఏం జరుగుతుంది, ఆయన మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందా అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.